నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మన పెరుగు క్రాస్ చిక్స్ అండి. మొత్తం అయితే 19 చిక్స్ ఉన్నాయి. వాటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు 5 days, 5 రోజులు అయితే అయింది. చూడండి, 5 రోజులు అయింది కానీ వీటికి ఇంతవరకు భూమి ఎట్లుంటుందో తెలియదు, ఆకాశం ఎట్లుంటుందో తెలియదు. ఇంక్వేటర్కి వెళ్ళి తీసుకురావని ఇంట్లో వేసి వాటిని బ్రూడింగ్లో పెట్టాము. ఇంకా ఇవాళ హాలిడే ఉంది కదా, ఫ్రీ ఉన్నాం కదా అని వీటిని మనం ఏం చేసామంటే కొంచెం ఎండ కొడుతుందని ఎండలో వేసాము. ఒక చలికాలం కదా, కోడిపిల్లల్ని బాగా ఎండగొట్టినప్పుడు అంటే 8, 9 గంటలకి 10 గంటలకి 1 గంట సేపు ఎండలో వేయాలి. ఎండలో వేస్తే మంచిగా విటమిన్ డి వస్తుంది. కోడిపిల్లలు హెల్తీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. కోడిపిల్లలు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు అయితే మధ్యాహ్నం టైంలో కోడిపిల్లల్ని ఎండలో వేయాలి, ఈవినింగ్ టైంలో బ్రూడింగ్లో పెట్టాలి ఈ చలికాలం అయిపోయేంత వరకు. సో చలికాలం అయిపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఈ చలికాలం మాత్రం కంపల్సరీ బ్రూడింగ్ అనేది చాలా అవసరం. నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను ఏది బ్రూడింగ్ గురించి. ఫస్ట్ వీక్లో కోడిపిల్లలకి ఎంత టెంపరేచర్ ఉండాలి బ్రూడింగ్లో అంటే 36 degrees ఉండాలి. 36 degrees ఉండాలి. దానికోసం మీరైతే అమెజాన్లో ఇట్లా అవి మెజర్మెంట్స్ ఉంటాయి, థర్మోమీటర్స్ ఉంటాయి, డిజిటల్ థర్మోమీటర్స్ వచ్చినాయి, తీసుకోండి. ఫస్ట్ వీక్లో 36 degrees ఉండాలి, సెకండ్ వీక్లో 30 degrees ఉండాలి, థర్డ్ వీక్లో 25 degrees ఉండాలి. ఇంకా ఫోర్త్ వీక్లో అంటే ఇంకా పెద్దగా అవసరం అయితే లేదు. జాగ్రత్తగా బ్రూడింగ్ ఇవ్వాలి, ప్లస్ ఫీడ్ కూడా కంపల్సరీ మంచి ఫీడ్ ఇవైతే ఇవ్వాలి. మంచి ఫీడ్ అంటే చాలామంది ఏంటి పుట్టగానే వాటికి సజ్జలు, రాగులు, వడ్లు, మొక్కజొన్నలు, బియ్యం, తవుడు, నూకలు, అన్నం ఏది పడితే అది వేస్తుంటారు. అట్లా వేయడం వల్ల ఏంటి అంటే కోడిపిల్లలు రెప్పలు కిందికి వెళ్ళిపోయి జస్ట్ వారం 10 రోజులనే కోడిపిల్లలు అన్నీ చనిపోతున్నాయి. అలా కాకుండా కోడిపిల్లలకు ఒక మంచి ఫీడ్ అయితే ఇవ్వాలి. మెయిన్ కోడిపిల్లలకి బ్రూడింగ్ ఒకటి, ఫీడింగ్ ఒకటి కంపల్సరీ అయితే ఉండాలి. వాటితో పాటు ఒక 2 మెడిసిన్స్ కూడా. వీటికి ఆల్రెడీ నేను సెకండ్ డే అప్పుడు 2 మెడిసిన్స్ ఇచ్చాను. ఆ ప్యాకెట్స్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తాయి చూడండి. ఒకటేమో న్యూరోడాక్స్ పోర్ట్, ఇంకొకటేమో వైమ్రాల్. ఇవి 2 అయితే నేను ఒక 2 days అయితే వాటర్లో ఇచ్చాను. వీటికి న్యూరోడాక్స్ పోర్ట్ ఒకటి, వైమ్రాల్ ఒకటి, 2 ఇచ్చాను. వాటితో పాటు ఫీడ్, ఈ ఫీడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫీడ్ మనం కోడిపిల్లకి పెట్టాను. ఇక్కడ ఉంది చూడండి. వీటి కోసం ఒక చిన్న డ్రింకర్లు, ఫీడర్లు 2 తెచ్చాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫీడ్, ఇంకా ఇదే ఫీడ్ అండి మనం ఇచ్చేది. సో ఇందులో అన్నీ కలిసి ఉంటాయి. సో మంచి క్వాలిటీ ఫీడ్. ఇది వేయడం వల్ల ఏంటి అంటే కోడిపిల్లలు అయితే చాలామంది ఏంటి అంటే ఈ ఫీడ్ ఫార్ములా తెలియక చాలామంది కోడిపిల్లలు చనిపోతున్నాయి. రెప్పలు కిందికి వేసుకొని వైట్ మోషన్స్ అవి చనిపోతున్నాయి. సో అలా కాకుండా ఉండడం కోసం అయితే ఇక ఈ ఫీడ్ ఇక్కడ చూడండి. ఇది గ్రంబుల్ ఫీడ్ అంటారు దీన్ని, చిక్ లేయర్ గ్రంబుల్ ఫీడ్. ఇది చిన్న చిన్న ఇట్లా రవ్వలుగా ఉంటుంది. ఇది చూడండి, ఇక ఇలా ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి. తెలంగాణకి, ఆంధ్రాకి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనం, అది అక్కడ మీరు పే చేసుకోవాలి. చూడండి కోడిపిల్లలు ఎంత హెల్తీగా ఉన్నాయో, ఒక్కడు కూడా వీక్ లేదు, అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి. ఇలా హెల్తీగా ఉండడానికి కారణం ఏంటి అంటే మన ఫీడ్, మనం బ్రూడింగ్, వాటితో పాటు 2 మెడిసిన్స్. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి అయితే వీటికి లసోటా వ్యాక్సిన్ అయితే చేయాలి. కోడిపిల్లలకు 6వ రోజు అప్పుడు లసోటా వ్యాక్సిన్ చేయాలి. అలాగే 14వ రోజు అప్పుడు ఐబీడీ వేయాలి. ఐబీడీ అంటే గొంబోరా వ్యాక్సిన్. 21 days అప్పుడు అయితే ఫోల్ఫాక్స్ వ్యాక్సిన్ వేయాలి. చాలామంది కోడిపిల్లలు ఏంటి అంటే ఒక 1 month వరకు బ్రతికినా కూడా 1 month తర్వాత వాటికి ఆ తల్లి అవుతుంది, అమ్మోరు పోసి కోడిపిల్లలు అన్నీ చనిపోతాయి. సో అలా కాకుండా ఉండడం కోసం మనం అడ్వాన్స్గా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఆ వ్యాక్సిన్ వీడియోస్ అన్నీ అప్లోడ్ అయితే చేస్తాను, 1 by 1 అయితే వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ కోడిపిల్లలు అయితే అమ్మకానికి అయితే కాదండి. మళ్ళీ తర్వాత కోడిపిల్లలు ఉన్నాయా సరే అని ఫోన్ చేయొద్దు, అమ్మకానికి కాదు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకే ఉండాలని చూస్తున్నాయి. ఇవన్నీ మనకే ఉంటాయి, అమ్మకానికి అయితే ఉంటాయి. వీటికి ఏం చేసినా కూడా మనం కంపల్సరీ అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి, గంట కొట్టి, ఆల్ నోటిఫికేషన్ కొట్టండి. మన వీడియో ఎప్పుడు పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది.